మీ కెరియర్కు అతిపెద్ద ప్రమాదం ఏమిటో తెలుసా? మీ పోటీదారులు కాదు, కొత్త టెక్నాలజీ కాదు, మీ బాస్ కూడా కాదు. అసలైన ముప్పు మీలోనే దాగి ఉంది. దాని పేరే స్కిల్ గ్యాప్. ఒక సమస్య ఎన్నో కెరీర్లను నిశ్శబ్దంగా నాశనం చేస్తుంది. మీది కూడా అందులో ఉండొచ్చు. ఊహించుకోండి, మీ కలలు కాని ఉద్యోగం దొరికింది, పర్ఫెక్ట్ జీతం, అద్భుతమైన కంపెనీ, అద్భుతమైన ప్రాజెక్ట్. మీరు ఉత్సాహంగా జాబ్ డిస్క్రిప్షన్ చదువుతున్నారు. అప్పుడే మీ గుండె పగిలినంత పని అయింది. పైథాన్ అనుభవం కావాలి, ఏఐ టూల్స్ తెలిసి ఉండాలి, డేటా అనలిటిక్స్ లో నైపుణ్యం ఉండాలి. మీకు ఇవేమీ తెలియదు, లేదా మీరు ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నారు కానీ మీ పక్క ఉన్నవారు ప్రమోషన్లు పొందుతున్నారు. కొత్త వాళ్ళు మీకంటే త్వరగా ముందుకు వెళ్తున్నారు. మీరు ఎంత కష్టపడినా మీరు ఎక్కడో వెనకబడిపోతున్నట్టు అనిపిస్తుందా? ఎందుకు? ఈ స్కిల్ గ్యాప్ వల్ల. ఈ అంతరం ప్రతిరోజు విస్తరిస్తుంది మరియు అత్యంత భయంకరమైన విషయం, మీకు తెలియకుండానే ఇది జరుగుతుంది. ఈ సమస్య మీకు కూడా ఉందని అనిపిస్తే ఇప్పుడే లైక్ బటన్ నొక్కండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులతో వీడియో షేర్ చేయండి. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పబోయేది మీ కెరీర్ ను పూర్తిగా మార్చగలదు. రండి లోతుగా చూద్దాం. స్కిల్ గ్యాప్ అంటే ఏమిటి? చాలా సింపుల్ గా చెప్పాలంటే, మీ దగ్గర ఉన్న నైపుణ్యాలకు మరియు మీ ఉద్యోగం కోసం అవసరమైన నైపుణ్యాలకు మధ్య ఉండే తేడానే స్కిల్ గ్యాప్ అంటారు. ఇది మీ తప్పు కాదు. ప్రపంచం మారుతుంది, టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతుంది, ఉద్యోగ అవసరాలు నిరంతరం మారుతున్నాయి. 10 సంవత్సరాల క్రితం ఎక్సెల్ తెలిస్తే చాలు, 5 సంవత్సరాల క్రితం సోషల్ మీడియా తెలిస్తే చాలు. ఈ రోజు ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ ఇవన్నీ తెలియాలి. రేపు మరేంటి అవసరమవుతాయో ఎవరికి తెలియదు. స్కిల్ గ్యాప్ ఎందుకు వేగంగా పెరుగుతుంది? అందులో 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది టెక్నాలజీ విప్లవం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోజు రోజుకు కొత్త ఉద్యోగాలు సృష్టిస్తుంది, పాత ఉద్యోగాలను తొలగిస్తుంది. టెక్నాలజీ రంగంలో కొన్ని స్కిల్స్ కేవలం 2 సంవత్సరాల్లోనే పాత అవుతున్నాయి. రెండవది గ్లోబల్ కాంపిటీషన్. రిమోట్ వర్క్ వల్ల మీరు ఇప్పుడు మీ ఊర్లోని వాళ్ళతో మాత్రమే పోటీ పడటం లేదు, ప్రపంచం మొత్తంలో ప్రతిభతో పోటీ పడుతున్నారు. మూడవది ఇండస్ట్రీ మార్పులు. కరోనా తర్వాత పనిచేసే విధానం పూర్తిగా మారిపోయింది. డిజిటల్ స్కిల్స్ లేకుండా ఏ రంగంలోనూ కూడా మనుగడ సాధించడం చాలా కష్టం. మీకు స్కిల్ గ్యాప్ ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి? ఈ సంకేతాలు కనిపిస్తే జాగ్రత్త పడండి. మీరు మీటింగ్స్ లో కొత్త పదాలు, టెక్నాలజీలు వింటారు, అవి మీకు అర్థం కావు. మీ సీనియర్లు కొత్త టూల్స్ గురించి మాట్లాడతారు, మీకు అవి తెలియవు. మీ జూనియర్స్ మీకంటే ఎక్కువ తెలుసుకుంటున్నారు, మీరు బెదిరిపోతున్నారు. ప్రమోషన్ కోసం ఎన్నిసార్లు ప్రయత్నించినా మీకు దొరకట్లేదు, అర్హత లేదని చెప్తున్నారు. ఈ ఏదైనా సంకేతం మీకు కనిపిస్తే మీకు స్కిల్ గ్యాప్ ఉంది అని అర్థం. స్కిల్ గ్యాప్ ను పట్టించుకోకపోతే ఏమవుతుంది? చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కెరియర్ స్టాగ్నేషన్. మీరు ఒకే స్థాయిలో ఇరుక్కుపోతారు, ఇతరులు ముందుకు వెళ్తారు, మీరు వెనక్కి నెట్టబడతారు. ఆదాయం నష్టం. కొత్త స్కిల్స్ ఉన్న వాళ్ళు మీకంటే 30 to 50% ఎక్కువ జీతం సంపాదిస్తారు, మీరు లక్షల్లో కోల్పోతుంటారు. కంపెనీలు పునర్నిర్మాణం చేసినప్పుడు మొదట ఎవరిని తొలగిస్తారు? పాత స్కిల్స్ ఉన్న వాళ్ళని. ఆత్మవిశ్వాసం కోల్పోవడం, మీరు నిరుత్సాహానికి గురవుతారు, ఇంపోస్టర్ సిండ్రోమ్ పెరుగుతుంది, మీరు కొత్త అవకాశాలను అనవసరంగా నిరాకరిస్తారు. మీ స్కిల్ గ్యాప్ ను ఎలా మూసివేయాలి? ఇక్కడ మంచి వార్త. స్కిల్ గ్యాప్ పూర్తిగా సరిదిద్దదగింది. ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. స్టెప్ 1, రికగ్నైజ్ చేయండి, గుర్తించండి. మొదట మీకు ఏ స్కిల్ లేవో గుర్తించండి. మీ కళ, ఉద్యోగ వివరణ చదవండి. మీ మేనేజర్ని అడగండి, నాకు ఏ స్కిల్ అభివృద్ధి చేసుకోవాలి. సోషల్ మీడియాలో మీ రంగంలో లీడర్లు ఏం మాట్లాడుతున్నారో గమనించండి. స్టెప్ 2, ప్రాధాన్యత ఇవ్వండి. మీరు అన్ని ఒకేసారి నేర్చుకోలేరు, ముఖ్యమైనవి ఏవే ఎంచుకోండి. మీ కెరియర్ లక్ష్యాలు, ఏ స్కిల్స్ అత్యవసరమో గుర్తించండి. 2 లేదా 3 స్కిల్స్ పై దృష్టి పెట్టండి. స్టెప్ 3, లెర్నింగ్ ప్లాన్ చేయండి. పైథాన్ నేర్చుకోవాలి అని అనుకోవడం చాలదు. 3 నెలల్లో పైథాన్ బేసిక్స్ నేర్చుకుని ఒక ప్రాజెక్ట్ పూర్తి చేస్తాను అని నిర్దిష్ట లక్ష్యం పెట్టుకోండి. స్టెప్ 4, ప్రతిరోజు నేర్చుకోండి. రోజుకి కనీసం 30 నిమిషాలు నేర్చుకోండి. ఆన్లైన్ కోర్సులు చేయండి, పుస్తకాలు చదవండి, పాడ్కాస్ట్ వినండి. స్టెప్ 5, ప్రాక్టీస్ చేయండి. నేర్చుకున్నది వెంటనే వాడండి. ఆఫీసులో కొత్త ప్రాజెక్టులకు వాలంటీర్గా ఉండండి. వ్యక్తిగత ప్రాజెక్ట్ చేయండి, మీ స్కిల్స్ ను అభ్యసించండి. ఉచిత వనరులు. ఏదైనా స్కిల్ ఉచితంగా నేర్చుకోవచ్చు. కోర్సెరా, యూడెమీ, స్ట్రక్చర్ కోర్సెస్, లింక్డ్ఇన్ లెర్నింగ్, ప్రొఫెషనల్ స్కిల్స్, గూగుల్ సర్టిఫికేట్స్, కమ్యూనిటీలు, ఫార్మ్స్, గ్రూపులో చేరండి. మైండ్ సెట్ మార్చుకోండి. అత్యంత ముఖ్యమైన విషయం, మీ ఆలోచన విధానం మార్చుకోండి. నాకు ఇది రాదు అని అనుకోవద్దు, నాకు ఇది ఇంకా రాదు అనుకోండి. ప్రతి ఎక్స్పర్ట్ కూడా ఒకప్పుడు బిగినర్, ఒకప్పుడు మొదలుపెట్టిన వారే. తేడా ఏమిటంటే వాళ్ళు ఆగలేదు. తప్పులు చేయడానికి సిద్ధంగా ఉండండి. నేర్చుకునేటప్పుడు తప్పులు సహజం, అవి వైఫల్యాలు కావి, అవి పాఠాలు. ఆసక్తిగా ఉండండి, ప్రశ్నలు అడగండి, కొత్త విషయాలు ప్రయత్నించండి. మీకు తగినంత తెలిసని అనుకున్న క్షణం మీరు వెనకబడడం ప్రారంభిస్తారు. ఫ్రెండ్స్, స్కిల్ గ్యాప్ ఒక వాస్తవం, కానీ అది శాశ్వతం కాదు. ఈ రోజు మీరు చేసే నిర్ణయం
నైపుణ్యం మీ రేపటి భవిష్యత్తును నిర్ణయిస్తాయి. గుర్తుంచుకోండి, విజయవంతమైన ప్రతి వ్యక్తి నిరంతరం నేర్చుకుంటూనే ఉంటాడు. మార్పుకు అనుగుణంగా మారేవారు మాత్రమే ముందుకు వెళ్తారు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఉపయోగకరం అనిపిస్తే మరిన్ని కెరీర్ టిప్స్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది. కామెంట్స్ లో చెప్పండి మీరు ఏ స్కిల్స్ మొదట నేర్చుకోబోతున్నారు. నేను ప్రతి కామెంట్ చదువుతాను. గుర్తుంచుకోండి, మీరు మీలో చేసుకునే పెట్టుబడి మీ జీవితం చేసే అత్యుత్తమ పెట్టుబడి. నేర్చుకోండి, ముందుకు వెళ్ళండి, విజయవంతం అవ్వండి. మళ్ళీ కలుద్దాం మరో ఉపయోగకరమైన వీడియోలో. అంటిల్ దెన్, వరప్రసాద్ సైనింగ్ ఆఫ్.